విధంగా అంటుంది. ఆ స్త్రీ యొక్క మాట చాలా దారుణంగాను, లేదంటే చాలా ఆసక్తికరంగాను, బాధగాను ఉంటుంది. ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దానిని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. అర్థమవుతుందా? ఈ యొక్క పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉందో కదా. యుద్ధం అనేది జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటాకి ఇదొక ఉదాహరణ. అయితే వాస్తవానికి ఈ యొక్క యుద్ధము జరుగుతున్న సమయంలోనూ ఇశ్రాయేలీలు రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు దేవుని మీద ఆధారపడ్డట్టు, లేదంటే దేవుని మాట ఎంటన్నట్టు కనపడినప్పటికీ కూడా దేవుని మాట ఈయనే రాజుగా కూడా లేడు ఈయన. అందుకనే ఇంత క్షామము ఈయనకి కలిగింది. కానీ దీనిని ఇంకొద్దిగా లోతులోకి వెళ్ళి కనుక మనం పరిశీలన చేస్తే ఆల్రెడీ దేవుడు సహాయం చేసి చానాళ్ళయింది. అక్కడ పట్టణము వెయ్యబడింది. వెయ్యబడిన పట్టణాన్ని దేవుడు విడిపించాడు. దేవుడు ఒక చిన్న వదంతిలాగా ఒక వదంతి పుట్టించి ఆ యొక్క ముట్టడి వేయబడిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పట్టణము బయట ఎవరు లేరు. అయినను పట్టణము లోపలున్న ప్రజలకి భయముతో ఉన్నారు వీళ్ళు. ఇంకా వాళ్ళు పట్టణం బయటే ఉన్నారు కాబట్టి మనకేమీ రావట్లేదు అని. ఈ భయము అనేది మనిషిని ఎలాంటి యొక్క పరిస్థితులకి మనిషిని దిగజారిసిద్దంటే ఆఖరికి సొంత బిడ్డలను కూడా వండుకు తినేంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వచ్చేసింది కదా. ఆ స్త్రీ అంటుంది, నేటి ఆహారానికి నీ బిడ్డ నువ్వు, రేపటి దినము నా బిడ్డను వండుకు తిందాము అని చెప్పేసి అంది. కానీ మేము నిన్న అలాగే చేశాము. మరి నేటి ఆహారానికి తన బిడ్డనిమ్మంటే ఆ బిడ్డను దాచిపెట్టింది, ఆహారానికి తీసుకురావట్లేదు. దీనికి నువ్వు న్యాయము తీర్చమని చెప్పి రాజు దగ్గరికి పంచాయతీ వెళ్ళినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ రాజు ఏం చేయగలుగుతాడు? తన యొక్క పట్టణము యొక్క గతి చూసి, తన యొక్క ప్రజల యొక్క స్థితి చూసి బట్టలు చింపుకుని ఏడుస్తున్నాడు రాజు. కాబట్టి ఇలాంటి యొక్క పరిస్థితులు, యుద్ధం అనేది జరిగితే ఆనాటి దినాల్లో ఘోరాతి ఘోరమైన యుద్ధాలు